పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. నమస్కారం అమ్మ. కార్యక్రమానికి ముందుగా స్వాగతం. మీరు ఎప్పటి నుంచో మనకి శ్రీచక్రం గురించి చెప్తూనే ఉన్నారు. మరి శ్రీచక్రం గురించి ఎంత విన్నా మనకి తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. శ్రీచక్రం గురించి తెలియజేస్తారు? తప్పకుండా. శ్రీచక్రము అనేసరికి ఏమవుతుందంటే చాలా మంది కూడా దాన్ని కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ గా వచ్చి తీసుకున్న వాళ్ళు, లేదా దూర ప్రాంత ప్రజలకైతే మాత్రం కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ పంపించడం అనేది ఉంటుంది. విదేశస్తులకు మాత్రం వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి వాడు కలెక్ట్ చేసుకుని వెళ్ళి వాడు పంపించవచ్చు ఏదో రూపాయినా, అంతే తప్పించి మన సంస్థ నుంచి అనేది మాత్రం మన ఇండియాలో వరకు ఏ స్టేట్ అయినా సరే పంపించడం అనేది సాధ్యపడుతుంది. ఆ విధంగా మాత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది. అది ఏంటంటే అంత బాగా సక్సెస్ అవ్వడానికి కూడా రీజన్ దానికి అంత శక్తి ధారపోయటం అనేది కూడా జరిగింది. 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది, కుంకుమాది కార్యక్రమాలు నిర్వహించినటువంటిది. కాబట్టి దానికి అంత పవర్ అనేది వచ్చింది. అది ఏదైనా సరే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఆ శ్రీచక్రం అనేది కలెక్ట్ చేసుకోవటము అంటే లక్ష్మీ అమ్మవారి ఏంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రము అనేది ఉంటుంది. చాలా చిన్నగా స్వల్పంగా ఉంటుంది. అంటే ఎవరు కూడా భయపడకలే పెద్ద పెద్దదేమో మేరేమో అని చెప్పి, అలా కాదు, చాలా చిన్నది. దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటిది కాబట్టి మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. అది కూడా ఏంటంటే తీసుకున్న తర్వాత అది ఒక కవర్ లో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ కవర్ లో శ్రీచక్రంతో పాటుగా ఒక పేపర్ అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ పేపర్ లో ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని మాత్రం వేరే ప్లేస్ ఎక్కడైనా సరే ఒక బుక్ లో కానీ పేపర్ లో కానీ రాసుకొని పేపర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అదే కవర్ లో పెట్టేసి దాన్ని బీరువా లాకర్ లో పొందుపరిస్తే సరిపోతుంది. ప్రతిరోజు కూడా దానికి ఏమీ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు కూడా కొంతమంది డౌట్ వస్తుంది, ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా ఏమన్నా దాన్ని బయటికి తీసి పూజ చేయాలమ్మా అనుకుంటారేమో. అప్పుడు కూడా తీయాల్సిన అవసరం అనేది లేదు, తీయద్దు ఎవరు కూడా. తర్వాత మంచి మాటలో భాగంగా చాలా రెమెడీస్ అనేది చెప్తాను, తప్పకుండా తెలియజేస్తాను. కానీ అది మాత్రం బయటకు తీయాల్సిన అవసరం లేదు. బీరువా లాకర్లో మాత్రమే పొందుపరిస్తే సరిపోతుంది. కొంతమంది ఎవరైనా సరే అయ్యో ఇంతవరకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ రోజు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు 11 గంటల నుంచి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. తప్పకుండా ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే వీలైనంత వరకు మధ్యాహ్నం వరకు రావడానికే ప్రయత్నం చేయడం మంచిది. సరే ఈ రోజు బిగిన్ చేయటమే లేట్ అవుతున్నది కాబట్టి కాస్త 2:30-3 వరకు అవకాశం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే ముందుగా ఫోన్ చేసి రావటము అనేది చాలా మంచిది. ఈ రోజు మాత్రం శ్రీచక్రం కానీ అలాగే తర్వాత మళ్ళీ కొన్ని చెప్తూ ఉంటాను, తెలియజేస్తాను. ఎడ్యుకేషన్ లాకెట్ విషయంగా కానీ ఏదైనా కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చాలా కాల్స్ వచ్చాయి. నిన్న ఎక్కువ మంది వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. మా దీపావళి పండుగ కదా, మేము కూడా ఇంట్లో పెట్టుకుంటాము, మీరు కాస్త సరే ఉంటారా అని చెప్పి చాలా కాల్స్ వచ్చాయి నిన్న. సో ఈ రోజు వచ్చి నిన్న డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి కావాలని చెప్పేసి ఈ రోజు వస్తామన్నారు. ఈ రోజు రాదలుచుకున్న వాడు వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. అది తీసుకున్న తర్వాత మాత్రం చాలా మంది తెలియజేశారు, అమ్మ ఈ శ్రీచక్రం అనేది బీరువా లాకర్లో పొందుపరిచిన దగ్గర నుంచి చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. సరేనండి, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మా పేరు పవన్ కుమార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? జిల్లా. సరేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 6వ తేదీ 11వ నెల 1969. సరే, మీ సమస్య ఏంటో చెప్పండి. సీతాశర్మ గారు ఉన్నారు, మా మాట్లాడండి. పేరుతో ఆటో కొన్నాం మేడం, అది సరిగా పోవడం లేదు, కనుక్కున్నాం మేడం. వినిపించట్లేదు నానా. చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. ఆటో కొన్నాం మేడం మా పేరుతో, ఏంటన్నా పోవడం లేదు, అందుకని ఫోన్. హలో, మీ సమస్య ఏంటో అర్థం కాలేదండి. మేము బాడీకి ఆటో పెట్టినాం మేడం. కాల్ కట్ అయినట్టుందండి, ఇంకో కాల్ తీసుకుందాం. అంటే ఏమవుతుందంటే జనరల్ గా అది బయట ఇప్పుడు లైవ్ లో చూస్తున్నటువంటి వాళ్ళకి వినిపిస్తుంది సాధారణంగా. మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. వాళ్ళకి ఏమైతుందంటే వీక్షించే బాగా క్లియర్ గా ఉంది కదా అనుకుంటారు, కానీ మనకి సరిగా ఇక్కడ వినిపించట్లేదు. సరే, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మా పేరు త్రివేణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా త్రివేణి గారు? మా అబ్బాయిదండి 1991 మే 4వ తేదీ అండి. మే 4వ తేదీ. సరేనండి, సీతాశర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి నాన్న. అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి అడగాలండి. ఓకే, అడుగమ్మా.
మా అబ్బాయి ఇది ఎడ్యుకేషన్ గురించి ఒక సబ్జెక్ట్ లో పోతా ఉందండి, దాని గురించి చెప్పండి. ఎందులో అమ్మా? బీటెక్. బీటెక్. ఓకే ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నెల్లూరు జిల్లా అండి. ఓకే. ఎప్పుడైనా అటు వచ్చినప్పుడు కానీ లేదా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ పర్సనల్ గా కలవటానికి ప్రయత్నం చేయనా, కానీ ఎడ్యుకేషన్ మాత్రం కంప్లీట్ చేస్తాడు. డెఫినెట్ గా బీటెక్ పాస్ అవుతాడు, వర్రీ ఏం లేదు. అయితే చదువు రాణిస్తాడు నాన్న, ఆ సబ్జెక్ట్ పాస్ అవుతాడు, డెఫినెట్ గా పాస్ అవుతాడు. అయితే 21 శుక్రవారాలు సరస్వతి అమ్మవారి ఆలయ దర్శనం అనేది చేసుకురమ్మని చెప్పమ్మా చాలు. ఆ తర్వాత ఏంటంటే 5 సోమవారాలు శివుడికి అభిషేకము అనేది కూడా చేయించడం చాలా మంచిది. బాబుకి ఉత్తర ముఖము తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అయితే మూన్ స్టోన్ అనేటువంటిది ఒక లాకెట్ ధరించటము చాలా మంచిది. అది పర్సనల్ గా వచ్చేనా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎలా తీసుకోవాలి అనేది ఫోన్ లో తెలుసుకున్నా తెలియచేయటం అనేది జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకోవటం మంచిది కదా. అలాగే ఏంటంటే బాబుకి వైట్ కలరు, గ్రే కలరు, మెరూన్ కలరు అనేవి ఎక్కువగా కలిసి వస్తాయి. అయితే తప్పనిసరిగా బీటెక్ పాస్ అవటం అనేది జరుగుతుంది. ఊరికి ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. ఎడ్యుకేషనల్ లాకెట్ అని కూడా ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను. అలాగే అది కూడా వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. అలాగే సీతాశరం గారు ఇప్పుడే అన్నారు, ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు చాలా మంది పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు, వీళ్ళు సరిగ్గా చదువుతారా లేదా అని చెప్పి. మీరు ఎప్పుడు చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటారు. మరి ఎడ్యుకేషన్ కి సంబంధించి లాకెట్ కూడా ఉంది, దాని గురించి కూడా తెలియజేస్తారా? తప్పకుండా. అయితే ఏంటంటే చాలా మంది కూడా చెప్తుంటారు, అమ్మా ఈ కార్యక్రమంలో ఎక్కువగా మీరు విద్య గురించి ఎక్కువగా చెప్తుంటారమ్మా అని. ఏంటంటే ఎవ్వరు కూడా తీసుకెళ్లలేరు, ఎత్తుకెళ్లలేనటువంటిది విద్య ఒక్కటే. సో అందుకని చెప్పేసి అటువంటి చక్కని విద్య జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా చక్కని ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు. ఆ తర్వాత చక్కని చదువు, జ్ఞానము, సంస్కారము అనేది ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ కూడా అలవర్చుకోవటం అవసరం. ఇదంతా ఏంటంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం వలన, కరుణా కటాక్షం వల్ల వస్తుంది. ఎంత లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉన్నా కానీ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా ప్రతి వ్యక్తికి కూడా అవసరం. అటువంటి విద్య అనేది ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి లైవ్ లో అంటే ఈ కార్యక్రమంలో ఎక్కువగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పర్సనల్ గా వచ్చి వాళ్ళు కట్టించుకొని పెడుతుంటారు. లేదా దూర ప్రాంత వాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా పోస్టల్ సౌకర్యం కానీ కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పంపించటము అనేది జరుగుతుంది. ఈ విధంగా కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కూడా చాలా మంది విన్నా నేను, మెడిసిన్ లో సీట్ వచ్చిందని చెప్పేసి, ఐఐటీలో సీట్ వచ్చిందని చెప్పి. అయితే ఇటువంటివన్నీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అయితే ఈ లాకెట్ కట్టించుకున్న తర్వాత మంచి ర్యాంక్ వచ్చిందమ్మా, మా అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, మా అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ వింటూ ఉంటాను. సో చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అయితే ఇటువంటిది ఏంటంటే చాలా చిన్నవి, ఇవన్నీ కూడా ఏంటంటే పరిహారాల్లో భాగంగా తెలియచేసేది కూడా స్వల్పమైనవి, అంటే పెద్ద పెద్ద ధర ఉన్నటువంటివి కూడా కాదు, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా పెట్టడం అనేది జరిగింది. అది కూడా ఏంటంటే నా వంతు ధర్మంగా నేను ఇది కండక్ట్ చేయడం, ఇది ఇవ్వటం అనేది జరుగుతున్నది. వాస్తవంగా ఇందులో మాత్రం ఎటువంటి లాభాపేక్ష అనేది లేకుండా కేవలం వీళ్ళ కోసం, అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కావచ్చు, ప్రమోషన్ కోసం ఆరాటపడే వాళ్ళకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, అందరికీ కూడా బుధుడికి ప్రతీకగా ఆ ఎమరాల్డ్ అనేటువంటిది అది మెడలో లాకెట్ రూపేణ ఇవ్వటం అనేది. అది కూడా ఏంటి మామూలుగా క్యాజువల్ గా కొనుక్కొని వేసుకున్నాం కదా అంటే కాదు, దాని కూడా అంత శక్తివంతంగా, అంటే అంత శక్తి ధారపేయటం అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి అవి వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు శ్రావణ మాసం మొత్తం దానికి పూజ నిర్వహించడం, అంతకు ముందు కానీ మొన్న ఆశ్వీజ మాసంలో సరస్వతి పూజ నాడు కానీ, ఇప్పుడు వచ్చే మన కార్తీక మాసం మొత్తం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి అంత చక్కగా వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతున్నది. వాస్తవంగా మరి బయట మార్కెట్ లో తీసుకొని కట్టుకోవచ్చు అంటే అవి ఎందుకోసం వర్కౌట్ అవ్వదు అని అంటే రీజన్ ఏంటంటే దానికి అంత శక్తి ధారపోయటం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను స్వయంగా నేనే అన్నమాట దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించటము చేయటము నా వంతు సర్వీస్ గా నేను ఇస్తున్నా. అందరికీ కూడా ఎటువంటి లాభాపేక్ష అనేది లేకుండా కేవలం ఏంటంటే చాలా స్వల్ప అనమాట. అది మామూలుగా వాటికి పూజలకు ఎటువంటి ఖర్చు కావచ్చు, అది కావచ్చు, అంతే తప్పించి అడిషనల్ గా అనేది తీసుకోకుండా నా వంతు సర్వీస్ గా విజయ మార్గం కార్యక్రమం ద్వారా నేను అందించడం అనేది స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న పిల్లలు కావచ్చు, స్త్రీలు, పురుషులు, దానికి కూడా ఏంటంటే వయసు సంబంధం లేకుండా చిన్న పిల్లలకి అయితే ఏంటంటే ఫౌండేషన్ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి అన్న సెన్స్ తోటి ఎక్కువ మంది చిన్న పిల్లల నుంచి తీసుకురావడం అనేది జరుగుతున్నది.
అది కట్టుకున్న తర్వాత మాత్రం అది నా చేతి ద్వారా కట్టించుకోవటము, లేదా పోస్టర్స్ చేసేటప్పుడు కూడా మన ఆ కవర్ లో కూడా అమ్మగారు మీరే వేయండి అని చెప్పేసి చెప్తారు. చాలా మంది కాల్ చేసి నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నది నేనే స్వయంగా కవర్లో వేయటం అనేది జరుగుతుంది. వాస్తవంగా ఆ కవర్లో నేనే వేయటం అనేది జరుగుతుంది. వేసి వాటిని పోస్ట్ చేయటము అనేది వీళ్ళు ఆఫీస్ నుంచి మాత్రం మన కొరియర్ ద్వారా కానీ మన పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ పంపించడం అనేది జరుగుతుంది. అయితే అది వేసుకున్న తర్వాత మాత్రం విద్యలో రాణించారు, మంచి ర్యాంక్ వచ్చింది, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మా పిల్లలు బాగా చదువుతున్నారు, ఇటువంటివన్నీ కూడా వినటం అనేది చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మాత్రం పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది చాలా చిన్నది. మెడలో లాకెట్ రూపేణా ధరించటము అనేది చాలా మంచిది. అది ఎలా పొందాలి ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మన హైదరాబాద్ లో చిక్కడపల్లిలో మాత్రమే ఉంది బ్రాంచ్. మరి ఎక్కడ అంటే చాలా మంది కాల్ చేస్తుంటారు మా దగ్గరలో ఎక్కడైనా ఉన్నాయా అని. అయితే ఎప్పుడైనా సరే పర్యటనకు వచ్చినప్పుడు తెలియచేయటం అనేది నేను ఇవ్వటం అనేది జరుగుతుంది తప్పించి బ్రాంచెస్ మాత్రం ఎక్కడా లేవు. ఓన్లీ చిక్కడపల్లిలో మాత్రమే ఉంది. హైదరాబాదు చిక్కడపల్లి, ఆంధ్ర బ్యాంకు పక్క సందు, త్యాగరాయ గాన సభ పక్కన. అయితే అక్కడే ఉండటం అనేది జరుగుతుంది. ముందుగా ఫోన్ చేసి కనుక్కుని ఉన్నానా లేదా తెలుసుకుని రావటం చాలా మంచిది. ఏ టైంకి రావాలి అనేది కూడా తెలుసుకుని ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే సీతాశర్మ గారు, విజయ మార్గం కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక మంచి మాట అనేది మీరు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ వారం ఎలాంటి మంచి మాటని తెలియజేయబోతున్నారు? తప్పకుండా ఈ వారం మంచి మాటలో భాగంగా అయితే ఏంటంటే ఈ రేపు దీపావళి సందర్భంగా తెలియజేయటము, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ, అలాగే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అయితే ఈ దీపావళి సందర్భంగానే తెలియచేయటం అనేది జరుగుతుంది. నాకు ఎక్కువ మంది చెప్పారు, అమ్మ దీపావళి సందర్భంగా మీరు ఏం చెప్తారు అని ఎదురు చూస్తుంటాం అమ్మా అని చెప్పేసి చాలా మంది ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు తెలియచేయటం జరిగింది. అయితే ఏంటంటే ప్రతి సంవత్సరం నేను చెబుతూనే ఉన్నాను, అలాగే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయటం ఇది అందరికీ కూడా తెలిసింది. ప్లస్ ఇప్పుడు ఈ అవేర్నెస్ ఎక్కువగా ఉండబట్టి కూడా అందరికీ తెలుసు. కానీ విజయ మార్గం కార్యక్రమంలో మంచి మాటల్లో భాగంగా మీరు ఏం చెప్తారని చూస్తామమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. కాబట్టి సార్ వీలైనంత వరకు ఆ శ్రీచక్రము అనేటువంటి దాన్ని బీరువా లాకరులో పొందుపరచడం మంచిది. చిన్నపిల్లలకి విద్యలో రాణించటం కోసం ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అది కూడా వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది. మరొకటి ఏంటంటే రేపు సాయంత్రం పూట మనం లక్ష్మీ అమ్మవారి పూజ అనేది నిర్వహిస్తాము. పూజ చేసేటప్పుడు ఏంటంటే మొట్టమొదలుగా 108 నాణ్యాలు అనేది తీసుకుని కొంచెం నీళ్లలో పసుపు వేసి ఉంచి ఆ 108 నాణ్యాలను అందులో వేసి కడిగి తుడిచి రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక్కొక్క అష్టోత్తరం శతనామావళిలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ అనేది అమ్మవారి ముందు సమర్పించటం మంచిది. ఈ విధంగా 108 నాణ్యాలు అనేది తీసుకోవటం మంచిది. అలాగే కొద్దిమంది వెండి పువ్వులతోటి కూడా చేస్తూ ఉంటారు, అవి కూడా చేయవచ్చు. కానీ ఈ నాణ్యాలు అనేది మాత్రం శ్రేష్టం. ఎందుకు అనంటే చలామణిలో ఉన్నటువంటి నాణ్యము అనే దాన్ని అక్కడ అమ్మవారి ముందు వేయటం చాలా మంచిది. దానికి పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నోట్లు ఉన్నా కానీ నోటు కంటే కూడా నాణ్యానికే పవర్ ఎక్కువ. అందుకే మన తాంబూలంలో దక్షిణ అనేది ఇస్తే తప్పనిసరిగా ఒక కాయిన్ అనేది పెడతాం, నాణ్యము అనేది పెడతాం. ఆ నాణ్యం కూడా చలామణిలో ఉన్నటువంటి నాణ్యం మాత్రమే పెట్టాలి. అంటే వెనకట్లు ఇప్పుడు వాడకపోయినా 50 పైసలది పావలాలు అవి ఉంటాయి అంటే అవి చలామణిలో లేనటువంటి మాత్రం వాడకూడదు. చలామణిలో ఉండేటువంటిది 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ 5 రూపీస్ కానీ 10 రూపీ కాయిన్ కానీ ఇటువంటివి చలామణిలో ఉండేటువంటి నాణ్యాలతోటి అమ్మవారికి పూజ చేయటం ఒకటి చాలా మంచిది. ఆ తర్వాత పద్మం ముగ్గు అనేది మనం సాధారణంగా వేస్తుంటాం అమ్మవారి ముందు. ఆ ముగ్గు అనేది చక్కగా వేసుకొని తర్వాత ఒకవైపు శంఖము ఒకవైపు చక్రము అనేది కూడా వేయటం కూడా మంచి పద్ధతి. వేసిన తర్వాత వీలైతే ప్రమిదలు అనేది ఎక్కువగా మనం ఇప్పుడు ఏంటంటే ప్రసిద్ధి ప్రమిదల్లోనే వెలిగించాలి, మట్టి ప్రమిదలు. ఆ మట్టి ప్రమిదలు అనేది 33 ప్రమిదలు అనేది చాలా మంచిది. ప్రమిద కనీసం 33 ప్రమిదలు అనేది అంటే ప్రమిద ఎప్పుడు కూడా ఒకటిగా పెట్టకూడదు. కాబట్టి ఒకదాని మీద ఒకటి 2 ప్రమిదలు పెట్టాలి. లేని పక్షంలో కింద ఒక ఆకు అయినా సరే వేసి మామిడాకు కానీ తమలపాకు కానీ ఏదైనా ఒక ఆకు అనేది వేసి ఆకుపైన ప్రమిద అనేది పెట్టాలి. ఒంటిగా అంటే ఒక్కటే ప్రమిద పెట్టకూడదు. కాబట్టి 2 ప్రమిదలు అనేది పెట్టాలి. పెట్టి అలాంటి ప్రమిదలు అనేది 33 తీసుకోవటం చాలా మంచిది. ఈ 33 ప్రమిదలు అనేది ఏంటంటే ఇంతకు ముందు కూడా మన మంచి మాటలో భాగంగా తెలియచేయడం జరిగింది. 33 ప్రమిదల్లో వెలిగిస్తే మనసులో సంకల్పం నెరవేరుతుంది అని. 33 ప్రమిదలు అనేది వెలిగించటము అది మన గుమ్మం పక్కన పెడుతుంటాము, గోడ వాకిట్లో పెడుతుంటాము, గోడ మీద ఆ విధంగా అలంకరణ అనేది చేస్తూ ఉంటాము.
అలాగే ఏంటంటే 33 గనక వెలిగించలేనటువంటి వాడు కనీసం 11 ప్రమిదలైనా సరే పెట్టడం చాలా మంచిది. కనీసం 11 అయినా సరే, అయితే లెక్క క్వాంటిటీ మాత్రం 11 కనీసం ఉండాలి. 11 అంటే దీపాలు 11, ప్రమిదలు 11, అంటే ఒకదాని మీద పెట్టింది అదే అలా కాదు, 11 అనేది చాలా మంచిది. అంటే కనీసం 22 తీసుకుంటే ఒకదాని మీద ఒకటి పెడితే 11 అవుతాయి. లేదు 11 ఉన్నాయి అనుకుంటే మాత్రం కింద ఒక ఆకు అనేది వేసి పెట్టడం చాలా మంచిది. చాలా మందికి ఏంటంటే మళ్ళీ డౌట్, ఏ నూనెతో వెలిగించాలమ్మా అని చాలా మంది అడిగారు. మనకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు. అయితే ఏంటంటే అది టాపిక్, అది రేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు, ఏది అనేది కాదు. సాధారణంగా ఆవు నెయ్యితోటి వెలిగించడం అనేది సర్వసాధారణం. ఆవు నెయ్యితోటి వెలిగించడం మంచిది. కాని పక్షంలో ఏమవుతుందంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, మన ఆవు నెయ్యి, ఈ 3 కూడా కలిపి వాడచ్చు, చాలా మంచిది. లేదు అనంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా మంచి మాటలో భాగంగా తెలియచేయటము అనేది జరిగింది. ఆముదము, విప్ప నూనె అని చెప్పి ఉంటుంది. ఆముదము, విప్ప నూనె, అలాగే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఈ 5ని కలిపి వాడటం ఒకటి మంచి పద్ధతి. ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షము తప్పనిసరిగా పొందుతారు. అది ప్రమిదలు వెలిగించటంలో ఉంది, అంతేగాని ఏ నూనె ఏ నెయ్యి అనే టాపిక్ కాదు. అంటే ప్రమిదలు వెలిగించటము అనేది అది ఆవు నెయ్యి అయితే శ్రేష్టము. లేదు అని అంటే మాత్రం ఈ విధంగా కలుపుకోవచ్చు. వెలిగించటము అనేది చాలా మంచిది. వీలైనంత వరకు ప్రమిదలను వెలిగించటమే మంచిది. క్యాండిల్స్ కంటే కూడా కొవ్వొత్తులు అనేది మాత్రం కాదు, ఎప్పుడు కూడా ప్రమిదలే వెలిగించాలి. అది మన హైందవ సాంప్రదాయం. అయితే ఏంటంటే వెలుగు అనేది ఏంటంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇదంతా ఏంటంటే జ్యోతి అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఒక ప్రమిద మరొక ప్రమిద వెలిగించవచ్చు, మరొక ప్రమిద వెలిగించవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఈ అజ్ఞానము అనేటువంటిది, ఈ చీకటిని పారద్రోలటం కోసమే మనం ఈ దీపారాధన, ఈ ప్రమిదలు అనేది వెలిగించటము. అంటే జ్యోతి వెలిగించడానికి కారణము అది, మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనే దాన్ని పారద్రోలటం కోసము, అలాగే చీకటి అనేటువంటిది వెళ్ళిపోయి చక్కని వెలుగుని నింపటం కోసము ఈ ప్రమిదలు అనేది వెలిగిస్తాము. చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవటము, అలాగే ఏంటంటే మహాలక్ష్మాష్టకము అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటాను. ఆ మహాలక్ష్మాష్టకాన్ని కనీసం 3 సార్లు చదవటము మంచిది. అలాగే శ్రీ సూక్తము అనే దాన్ని కూడా పారాయణం చేయటం చాలా మంచిది. ఎప్పుడు అయ్యేటైతే శుక్రవారం 16 సార్లు అని చెప్పేదాన్ని, కనీసం రేపు ఏమవుతుందంటే ఎక్కువగా చదువుతారు కాబట్టి కనీసం 3 సార్లైనా సరే శ్రీ సూక్తము అనే దాన్ని పఠించడం ఒకటి చాలా మంచిది. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట కూడా లక్ష్మీ అమ్మవారు తప్పకుండా తాండవం చేస్తూ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది ప్రతి వ్యక్తి కూడా పొందగలుగుతారు. మరొకటి ఏంటంటే శ్రవణ నక్షత్రం రోజున తెల్లవారుజామున 3 గంటలకి 108 ఒత్తులు, ఆవు నెయ్యి వేసి 108 ఒత్తులు అనేది వెలిగించి తేనె నైవేద్యం పెట్టడం చాలా మంచిది అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటాను. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఈ విధంగా మేము చేసిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. నాకు ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, అమ్మ మీరు ఈ శ్రవణ నక్షత్రం రోజున ప్రాసెస్ చేయమని చెప్పారు, నేను చేశానమ్మా చాలా బాగుంది అని చెప్పేసి మనసులో సంకల్పము అనేది ఏదైనా ఒకటి అనుకొని శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున చూసుకుని 108 ఒత్తులు అనేది వేసి ఆవు నెయ్యి వేసి, అంటే 108 ఒత్తులు కలపచ్చు అనమాట, మళ్ళీ డౌట్ వద్దు, విడివిడిగా అని కాదు. 108 ఒత్తులు కలిపి ఒక ప్రమిదలో వేసి మన గృహం యందే అన్నమాట, ఇంటి ముందే స్వామివారి ముందు అంటే వెంకటేశ్వర స్వామికి దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. చేసిన తర్వాత తేనె అనేది నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ పడుకోకుండా విష్ణు సహస్రనామావళిని పఠించటం చాలా మంచిది. లేదా నిత్యాది పూజాది కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి కదా, అవి అన్ని కూడా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మళ్ళీ పడుకోకుండా లేచి ఉండి ఇవన్నీ కూడా లలితా పారాయణం కానీ విష్ణు సహస్రనామావళిని కానీ చదవటం చాలా మంచిది. అలాగే ఆరుద్ర నక్షత్రం నాడు 10,000 సార్లు పంచాక్షరి మంత్ర జపం ఓం నమః శివాయ అనేది చేయటం చాలా మంచిది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అది ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం నాడు చేయటం శ్రేష్టం. ఎప్పుడు ప్రతిసారి కూడా చెబుతూ ఉంటాను. అయితే అన్నిటిలోకి కూడా ఈ ఆరుద్ర నక్షత్రం అనేది కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం నాడు కనుక 10,000 సార్లు ఓం నమః శివాయ అనేటువంటిది ఈ పంచాక్షరి మంత్ర జపము అని అంటారు. దీనిని 10,000 సార్లు పఠించటము, చేయటము, జపం చేయటము చాలా మంచిది. మనసులో సంకల్పము స్వామివారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా నెరవేరటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ఈ కార్తీక మాసంలో ఎవరికి వారే అన్నమాట, ఎవరికి వారు చక్కగా
కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా మన కేవలం మంగళవారము అనే కాదు, ఎప్పుడైతే 9 మంగళవారాలు చేయండి అని చెప్పేసి పరిహారంలో భాగంగా తెలియజేస్తూ ఉంటాను. అయితే కార్తీక మాస సందర్భంగా మాత్రం ప్రతిరోజు కూడా ఈ సర్ప ప్రతిష్ఠ అనేది చేసి ఉంటుంది. వాటికి పాలతోటి అభిషేకం చేయటం ఒకటి చాలా మంచిది. సాధారణంగా గుడికి వెళ్లి మన శివుడికి అభిషేకం అనేది నిర్వహిస్తూ ఉంటాం. అలాగే ఆ దగ్గరలోనే సర్ప ప్రతిష్ఠ చేసి కూడా ఉంటాయి. మనమే స్వయంగా అభిషేకము అనేది చేయటం చాలా మంచిది. వాటి గోత్రనామాలు చెప్పుకొని చక్కగా అభిషేకం చేయటం, మనసులో సంకల్పము అనేది ఒకటి తెలియచేసి ఆ కోరిక అనేది భగవంతుడి అనుగ్రహం వలన తప్పకుండా నెరవేరుతుంది. అయితే వాటికి ఆవు పాలతోటి అభిషేకం చేసి రావటం ఒకటి, ఎవరికిగా వారు మాత్రమే నిర్వహించడం వీరినంత వరకు చాలా మంచిది. ఇక దూర ప్రాంతంలో పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళ పేరున తల్లిదండ్రులు నిర్వహించవచ్చు. ఎప్పుడు కూడా మన సాంప్రదాయం మన పిల్లల కోసం తల్లిదండ్రులు నిర్వహించవచ్చు, అలాగే తల్లిదండ్రుల కోసం వాళ్ళ పిల్లలు చేయవచ్చు. ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా అన్ని రకాలుగా, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య అని బాధపడుతుంటారు. ఆ సమస్యలన్నిటికీ కూడా నివారణోపాయంగా మాత్రం ఈ విజయ మార్గం కార్యక్రమంలో ఎప్పుడు తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజు ఏం చెప్తానని చాలా కాల్స్ వచ్చాయి, చాలా మంది చెప్పారు. మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా అన్నమాట, ఏం చెప్తారా అని చెప్పేసి. అంటే 33 ఒత్తులు అంటే 33 ప్రమిదలు అనేది మాత్రం తప్పనిసరిగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అంతకంటే ఎక్కువ ప్రమిదలు పెట్టడం చాలా మంచిది, కానీ కనీసం 33 ప్రమిదలు మంచిది. అది కూడా కాదు అంటే కనీసం 11 ప్రమిదలైనా సరే పెట్టడం చాలా మంచిది. పద్మం ముగ్గు అనేది వేసి పద్మం మధ్యలో చక్కగా అలంకరించి ఆ తర్వాత మన లక్ష్మీ అమ్మవారికి కూడా ఎక్కువ పూలతోటి పూజ చేస్తే అంత మంచిది. వీరినంత వరకు ఏంటంటే ఏదో ఆరాట పడక్కర్లేదు. ఎప్పుడు కూడా అంటే ఇంత బంగారమే కొనాలి, బంగారం ఉంటేనే చేయాలి, దయచేసి ఎవరు కూడా అలా అనుకోవద్దు. మన చలామణిలో ఉండేటువంటి నాణ్యాలు 1 రూపీ కాయిన్స్ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, ఇట్లా చలామణిలో ఉండేటువంటి నాణాలతోటి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది. ఆ తర్వాత ఈ కాయిన్స్ ఏం చేయాలమ్మా అని చెప్పి కూడా చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఏం పెట్టాలో ఒక్కసారి తెలియజేయండి. వాటికి నైవేద్యం వచ్చేసరికి మనం ఇంట్లో ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. పరమాన్నం కానీ లేదు అంటే ఏదైనా ఒక తీపి పదార్థము అనేది సాధారణంగా తెస్తూ ఉంటారు. అది నైవేద్యం పెట్టడం. లేదు అంటే కనీసం పళ్ళు అయినా సరే, అరటి పళ్ళు కానీ ఏవైనా సరే పళ్ళు అనేది నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. వేటికి నైవేద్యము? ఈ ప్రమిదలకి నైవేద్యం పెట్టడము అనేది కూడా ఉంటుంది. కేవలం ప్రమిదలు వెలిగించడం కూడా ఏంటంటే ప్రమిదలు అంటే లక్ష్మీ అమ్మవారు. సో వాటికి మన అరటి పళ్ళైనా సరే కనీసం ఒక పండైనా నైవేద్యం పెట్టడం అనేది చాలా మంచిది, పెట్టి హారతి ఇవ్వటము. ఆ తర్వాత ఏంటంటే ప్రదేశాల్లో కొన్ని వేర్వేరు ప్రాంతాలు మనం పెడుతూ ఉంటాం కాబట్టి వాటిని తీసుకొని గోడల మీద కానీ అక్కడ కానీ దయచేసి ఎవరు కూడా క్యాండిల్స్ అనేది మాత్రం వెలిగించకూడదు. క్యాండిల్స్ పెట్టకుండా వీలైనంత వరకు ప్రమిదలు ఉపయోగించడం చాలా మంచిది. ఒకవేళ ఎవరికైనా సరే ప్రమిదలు అనేది మా ఏరియాలో దొరకవనుకుంటే వరిపిండి తోటి చేస్తారు. పిండి అనేది దాంట్లో కొద్దిగా బెల్లం కలిపి వరిపిండితో అయినా సరే ప్రమిద అనేది చేసి అందులో ఒత్తులు అనేవి వేసి అయినా సరే వెలిగించవచ్చు. అలాగే పర్యటనలు ఏమైనా ఉన్నాయా మేడం? పర్యటనలు అనేవి మాత్రం తప్పనిసరిగా ఆ తర్వాత తెలియచేయడం జరుగుతుంది. అంటే ఈ నవంబరు డిసెంబర్ నెలలో ఉంటాయి, డెఫినెట్ గా నవంబర్ డిసెంబర్లో ఉంటాయి. ఎందుకంటే విజయవాడ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తారమ్మా అని. తప్పకుండా నేను విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు ఇంకా కొన్ని ప్రాంతాలు వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ కనీసం ఏంటంటే ఉన్న బిజీలో ఈ స్కెడ్యూల్ మాకు ఏమైతుందంటే ఎటు వెళ్ళాలి అనేది కూడా టైం సరిపోవట్లేదు. సో డెఫినెట్ గా రావటం అనేది జరుగుతుంది. కార్తీక మార్గశిర మాసాల్లో నవంబరు డిసెంబర్లో తప్పనిసరిగా రావటం ఉంటుంది. అయితే ఎప్పుడు అనేది మాత్రం ఇలాగే చూస్తుంటే ఒక కార్యక్రమంలో డెఫినెట్ గా తెలియచేయటము అనేది జరుగుతుంది. సరేనండి, ఈ రోజు విజయ మార్గం కార్యక్రమంలో రేపు దీపావళి సందర్భంగా ఎట్లా పూజ చేసుకోవాలి, అమ్మవారిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయం గురించి తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. ఇది వాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.